శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురంలో శ్రీ పవాడ పురుష శ్రీ గురు కరిబసవేశ్వర స్వామి ఆలయం సన్నిధిలో బాబు షురుడి మోసం గ్యారంటీ అనే ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులు దర్శనం పొందారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ త్రిలోక్నాథ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మొత్తం 54 మందితో కూడిన కమిటీని ఎన్నిక చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధుమతి మేడం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాగేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీ ఈరన్న, వైస్ ఎంపీపీ కృష్ణమూర్తి, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సమావేశంలో కార్యక్రమ ఉద్దేశాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగింది. ఈరోజు ఈ అమరాపురం పంచాయతీలో జరుగుతున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి విచ్చేసిన అమరాపురం పంచాయతీ ప్రజలందరికీ, అలాగే మీడియా సోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమంలో చాలా చురుగ్గా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా పాల్గొన్నారు. అండ్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మోసాలని మేము తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాము. వాళ్ళు ఎలాగైతే వేధింపులకు గురవుతున్నారో అవన్నీ వివరిస్తాము. అదే ఉద్దేశంలోనే, ఆ ధ్యేయంలోనే ఇప్పుడు ఇక్కడ కమిటీలు వేయడానికి కూడా వచ్చాము. తర్వాత ఈ కమిటీలో మెంబర్స్ అందరూ ఈ దిక్కుగానే ప్రయాణం చేస్తారు. 29 వచ్చే ఎలక్షన్స్ లో తప్పకుండా మన జగనన్నని సీఎం చేసుకునే దృష్టిలో ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండినే జగనన్న ఆర్మీలో ఒక సైనికుల్లాగా మేమందరము కలిసి సమిష్టిగా కృషి చేస్తామని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ఇక్కడే ఉన్నారు మన కన్వీనర్ గారు, తర్వాత ఎంపీపీ భాగేష్ అన్న, ఇంకా ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ ఉన్నారు. వీళ్ళందరి అభిప్రాయం ఇదే. తప్పకుండా ఇక్కడ మడకశిర కాన్స్టిట్యున్సీ మొత్తంలో వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్ గా ఉందని అర్థమవుతుంది. కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లో 100% ఇక్కడ మడకశిరలో మన ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అవుతారని గర్వంగా చెప్తున్నాను. తప్పకుండా జరుగుతుంది అని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మండలంలో దాదాపు అన్ని పంచాయతీలో ఈ కార్యక్రమం అనేది పూర్తి చేయడం అయింది. కాబట్టి ఇక్కడ అందులో భాగంగానే ఈరోజు అమరాపురం మండలం కోటలో పెట్టుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రాబోయే ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని. సో గతంలో కూడా మీరందరూ కూడా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి కష్టపడ్డారు. అదేవిధంగానే కూడా రాబోయే రోజుల్లో కూడా కష్టపడడానికి అందరూ కలిసికట్టుగా ఎన్నికలు ఎదుర్కోవడానికి ఈ కార్యక్రమాన్ని ఈ కమిటీలు ఇవన్నీ కూడా వేస్తున్నారు. ಏನು ಮಾರ್ಕ್ ಕೊಟ್ಟಿದ್ನೋ ಗ್ಯಾರಂಟಿ ಅನ್ನೋನ ಯಾವುದು ಸಂತೃಪ್ತಿ ಮಾಡಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಟೈಮ್ ಪಾಸ್ ಗೆಸ್ಟ್ ಬ್ರೇಕಸ್ ಮಾಡಿ ನಾನು ಮಾಡಿದ್ದೀನಿ ಅಂತ ತೋರಿಸ್ಕೊಂಬಿಟ್ಟ. ಸರಿ, ಅದು ತಪ್ಪಾಗಿದೆ. ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಆಡಳಿತ ಏನು ನಡೀತದೆ ಅಂದರೆ ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ದೌರ್ಜನ್ಯ, ಮರ್ಡರ್ಗಳು. ನಿನ್ನೆನೆ ಶ್ರೀಮಂತದಾಗ ಒಂದು ZPTC ಎಲೆಕ್ಷನ್ಗೆ ಅವರಿಗೆ ಸೋಲ್ತೀವನ್ನ ಭಯದಿಂದ ಒಬ್ಬ ಪ್ರೆಸೆಂಟ್ MLC ರಮೇಶ್ ಯಾದವ್ ಅವನ ಮೇಲೆ ಆ್ಯಕ್ಚುಲಾಗಿ ಆತ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಕಾರು 3 ಜನ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಿ కార్ ಮೇಲೆ పెట్రోల్ ಹಾಕ್ಬಿಟ್ಟಾರೆ. మేడం అయితేనేమి, ఇతర పెద్దలైతేనేమి అందరూ కూడా ఈరోజు ఇక్కడే ఈ కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. మీ 60 మందిలోనే మీరే ఎంపీటీసీని ఎన్నుకోవచ్చు, మీరే సర్పంచులు ఎన్నుకోవచ్చు, మీరే దానికి బేస్మెంట్ మీరే. ఈ 60 మంది ఎవరైతే ఉంటారో మీరే బేస్మెంట్. కాబట్టి మీ అభిప్రాయం మీదనే పార్టీ పునర్నిర్మాణం, భవిష్యత్తు బాగుండాలని, బలంగా నిర్మించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకటి మహిళ, యువత, రైతు, ఆ 3 విభాగాల్లో 5 మంది, ఒకరు అధ్యక్షులు, 2 ప్రధాన కార్యదర్శులు, 2 కార్యదర్శులు, అలా ఒక్కొక్క విభాగానికి 5 మంది. సో వాళ్ళు 15 మంది, వీళ్ళు 9 మంది మెయిన్ కమిటీలో ఉంటారు. తర్వాత ఇంకొక 30 మందిని మనము కమిటీలో వేసుకోవాలి. మెయిన్ కమిటీలో ఆ 30 మందిని ఎలా తీసుకోవాలి అంటే, మాజీ ఎంపీటీసీలైనా ZPTCలైనా ముఖ్య నాయకులు ఎవరైనా సరే సీనియర్ నాయకుల్ని తీసుకోవాలి. వాళ్లకు ఆ 30 మంది నుండే తర్వాత కాన్స్టిట్యున్సీ, జిల్లా స్థాయి వరకు వెళ్ళగలుగుతారు. అవసరమైతే స్టేట్ వరకు కొన్ని పోస్టుల్లో వెళ్తారు, పార్టీ పోస్టులు. సో వాళ్ళలో
మెయిన్గా ఈ 30 మందిలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పంచాయతీలో 3 గ్రామాలు ఉన్నాయి. 3 గ్రామాలు అది అగ్రహారం అది వేరే పంచాయతీ. సో ఇప్పుడు ఈ పంచాయతీలో 3 గ్రామాలు ఉన్నాయి. 3 గ్రామాలకు గాను 6-7 మందిని సోషల్ మీడియా యాక్టివిస్ట్ని తీసుకోవచ్చు, మంచిగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని. ఇంకా మిగతా వాళ్ళని నేను చెప్పినట్టు మాజీ ముఖ్య నాయకులు అలాంటి వాళ్ళని యాక్టివ్గా పార్టీ కోసం పనిచేసే లాంటి వాళ్ళని తీసుకోండి. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు వెళ్ళగలగాల. ఇంకా ఈ మహిళా విభాగము అనుకోండి, దానిలో యాక్టివ్గా పనిచేసే మహిళల్ని తీసుకోవాలి ఆ కమిటీలో. సో వాళ్ళు ఏదైనా పార్టీ మీటింగ్లు ఉన్నప్పుడు వచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే మహిళల్ని కొంచెం ప్రోత్సహిస్తే వాళ్ళు కమిట్మెంట్తో చేస్తారు. ఏదైనా మనందరికీ తెలుసు, కొంచెం కష్టమైనా భరిస్తారు. తర్వాత యువతలో కూడా 30 ఏళ్లలోపు ఉండే వాళ్ళని తీసుకుంటే బెటర్. ఇట్లా ఉన్న మన ఎవరైనా సరే యువకులు యాక్టివ్గా కొంచెం అగ్రెసివ్గా ముందుకెళ్ళి ఇప్పుడు ఏదైనా అవసరమైతే పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలా, మన కార్యకర్తలు ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉంటే పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలా, తర్వాత అవసరమైతే మడక్సిరాకి వెళ్ళాలి, లేకపోతే పుట్టబర్తికి ఎస్పీ ఆఫీస్కి, ఇలాంటి చోట్లకి అంతా వెళ్ళే విధంగా ఉండాలి. రైతు విభాగంలో కూడా అంతే. మంచి రైతులు ఉంటారు, పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదైనా నష్టాలు జరిగినప్పుడు, ఏదైనా పథకాలు రానప్పుడు, ఏదైనా అవకతవకలు జరిగితే ఆ విభాగంలో రైతులకు వాళ్ళ తరఫున పోరాడే విధంగా ఉండాలి.